హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు మీ ప్రిపరేషన్ని సీరియస్గా చేస్తున్నారని అనుకుంటున్నా. మనల్ని ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో నెంబర్ సిస్టమ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నెంబర్ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ వచ్చినాయి అనుకో, మీ నెంబర్ సిస్టమ్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అంటే హాఫ్ ఆఫ్ ది మొత్తం డివిజిబిలిటీ రూల్స్ తోటే ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 2,5 అంటే 2తో డివిజిబుల్ కావాలన్నా 5తో డివిజిబుల్ కావాలన్నా లాస్ట్ డిజిట్ ఇప్పుడు 20 ఉన్నది, లాస్ట్కి ఈవెన్ నెంబర్. జస్ట్ ఇది ఒక్క డిజిట్ చూసుకుంటే చాలు, మరి 2తో డివిజిబుల్ అవుతుందో 5తో డివిజిబుల్ అవుతుందో తెలిసిపోతుంది. ఓకేనా? 2తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్కి ఈవెన్ నెంబర్ ఉండాలి. 5తో డివిజిబుల్ కావాలంటే 0 or 5, ఈ రెండిట్లో ఏది ఉన్నా 5తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 25 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 5 ఉన్నది కాబట్టి. ఇది తెలుసు కాబట్టి మీకు. సరే, ఒక 625 ఉన్నది, 5తో అవుతుంది. ఇప్పుడు 624 ఉన్నది, లాస్ట్ ఒక ఈవెన్ నెంబర్ ఉన్నది. ఈవెన్ నెంబర్ ఉంటే 2తో డివిజిబుల్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ 4,25 4,25 అంటే 4కి 25 డివిజిబుల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్. ఇప్పుడు 420 ఉన్నది, లాస్ట్ 20 ఉన్నది. 20 అనేది 4 5 20. సో ఈ మొత్తం నెంబర్ డివిజిబుల్ అవుతుంది అంతే. మొత్తం నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చేసి చూడు కావాలంటే. 4 1 4, 4 5 20, 104 అట్లా. ఓకేనా? లాస్ట్ 2 డిజిట్స్. ఇప్పుడు 25 ఉన్నది, 25 లాస్ట్కు 25కి లాస్ట్ 2 డిజిట్స్ 25 అన్న, 50 అన్న, 75 అన్న, ఆ 2 zeros ఉంటే డివిజిబుల్ అయినా 25 తోటి. ఓకేనా? ఇప్పుడు 625 ఉన్నాయి, 25 625, 725 ఉన్నాయి. 725 డివైడెడ్ బై 25, 25 2 50 పోతే ఇంకా 225 ఇంకా ఇట్లా లాస్ట్ 2 డిజిట్స్ బట్టి చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 8కి 125, 8కి 125కి ఏంటంటే లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు చూడు, ఒక నెంబర్ చెప్తాను నేను. లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఒక 2160 ఉన్నాయి, 2160. ఈ 3 డిజిట్స్ డివిజిబుల్ అయితే ఎందుకంటే 8 2 16 0 20. సో ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది 8 తోటి. ఓకే, డౌట్ ఉన్నది అనుకో చెయ్యి. 8 2 16, 8 2 16 అంటే 5 56, 8 7 56. దట్స్ ఇట్, అయిపోయాయి. సో 8 తోటి. సరే 125 ఉన్నది, 125 అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఎట్లున్నాయంటే 125 అని ఉండాలి, 250 అని ఉండాలి, 125 అని ఉండాలి, 250 అని ఉండాలి. అట్లా లాస్ట్ డిజిట్స్ ఎట్లున్నాయి అనుకో చూసుకోవచ్చు. ఇప్పుడు 6125 ఈ డివిజిబుల్ అవుతుందా? అవుతుంది 125 తోటి. 125 డివిజిబుల్ అవుతుంది. ఎట్లా అంటే లాస్ట్ 3 డిజిట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ అవుతుంది అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే 16కి 625 కనుక లాస్ట్ 4 డిజిట్స్ ఒక డివిజిబుల్ అయినాయి అనుకో, 16 తోటి 625 తోటి డివిజిబుల్ అయినాయి. ఓకేనా? సేమ్ రూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరి 3 ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 తోటి డివిజిబుల్ అయింది అనుకో, ది నెంబర్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు 125 ఉన్నది, ఇది డివిజిబుల్ అవుతుందా? 5 1 6 6 + 2 8 డివిజిబుల్ కాదు. ఓకేనా? అదే 126 ఉన్నది, డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే 1 2 3 3 + 6 9. సో 1 + 2 + 6 = 9. సో ఈ 9 అనేది డివిజిబుల్ అవుతుంది 3 తోటి. అట్లా సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 తోటి డివిజిబుల్ కావాలి. అదే 9కి కూడా సేమ్. 9కి కూడా సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 తోటి డివిజిబుల్ అయితే అప్పుడు ఓకే ఒక క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు 9 తోటి డివిజిబుల్ అయ్యి టోటల్ నెంబర్ 9 తోటి డివిజిబుల్ అయ్యింది. సో 108 ఉంది. దీని సమ్ ఎంత? 1 + 0 + 8 = 9. 9 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ కూడా 108 కూడా 9 తోటి డివిజిబుల్ అవుతుంది. డౌట్ ఉంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో. 9 1 9, 18, 9 2 18 0. దట్స్ ఇట్. ఓకేనా? ఇట్లా 9 తోటి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు 9 తోటి వచ్చింది కదా, మన 99 తోటి ట్రై చేద్దాం ఒకసారి. 99 కూడా ఒకసారి ట్రై చేద్దాం. 99 ఏంటంటే సమ్ ఆఫ్ 2 డిజిట్స్. ఇది సమ్ ఆఫ్ 1 డిజిట్స్ కదా 9. 99 అనేది సమ్ ఆఫ్ 2 డిజిట్స్. ఇప్పుడు 1 1 88 ఉన్నది. సో 88 +
11 ఈక్వల్ టు ఎంత 99. సో ఈ నెంబర్ డివిజిబుల్ అయితే 99. డౌట్ ఉంటే చెక్ చేయి. 1188 అంటే 2 డిజిట్స్ తీసుకోవాలి. 2 డిజిట్స్ సమ్ తీసుకుని 99 1 జా 99, 18 మైనస్ 9 9, 10 మైనస్ 9 1 198 అంటే 99 2 జా 198 0. దట్స్ ఇట్. సో ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ 99తో డివిజిబుల్ అయితే ఆటోమేటిక్గా నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. 999 అనుకో, 999 ఏంటంటే సమ్ ఆఫ్ ది 3 డిజిట్స్. ఓకేనా. సమ్ ఆఫ్ ది 3 డిజిట్స్ సమ్ డివిజిబుల్ అయిందనుకో ఆటోమేటిక్గా 999తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 కూడా ఉన్నది కదా. 6 డివిజిబిలిటీ రూల్ ఏంది? 2 తోటి అండ్ 3 తోటి డివిజిబుల్ కావాలి. 6కి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి మరి 6కి ఇట్లా, మరి 36 మరి 6కి ఎట్లా రాసినావు, 36కి ఎట్లా రాసినావు అంటే ఇవి కోప్రైమ్స్ అంటే ఏదైనా నెంబర్ని మల్టిప్లికేషన్ ఆఫ్ కోప్రైమ్స్గా రాస్తే ఆ 2 నెంబర్లతో డివైడ్ అయినాక ఆటోమేటిక్గా నిద్ర అంటే 4 9 36, 4 9 36. నెక్స్ట్ 45 వచ్చేసరికి ఎంత? 45 ఎంత? 5 9 36. నెక్స్ట్ 72 అంటే 8 9 72 అట్లా 8 9 72. ఓకే. ఇట్లా మీరు ఏది ఉన్నా దాన్ని కోప్రైమ్స్ రాసుకోవాలి. ఓకేనా. లెట్స్ ఇప్పుడు 54 ఉంది. 54 అంటే 2 × 27 కోప్రైమ్ అనుకోవచ్చు. సో 27తో డివిజిబుల్ అయినా 2తో డివిజిబుల్ అయినా ఏం కాదు. ఓకేనా. 27తో డివిజిబుల్ అయినా 2తో డివిజిబుల్ అయినా ఏం కాదు. ఇట్లా రాసుకోవచ్చు. కానీ కోప్రైమ్స్ రాసుకుంటే ఏంటంటే తొందర వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఆల్టర్నేట్ డిజిట్స్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్. ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ తీసుకొని 1 2 3 1 2 అనుకో. ఓకేనా. ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుంది కదా. 2 + 3 5 అంటే ఆడ్ డిజిట్స్ అంటే 1 అంటే ఇక్కడ ఎప్పుడైనా రైట్ సైడ్ తీసుకోవాలి. 1 2 3 4 5 అవుతుంది. సో 2 + 3 5 5 + 1 6 6 మైనస్ 1 + 2 3. సో 3 డివిజిబుల్ అవుతుందో కాదు. సో సరే 121 అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ది ఆల్టర్నేట్ డిజిట్స్ 2 - 2 ఈక్వల్ టు 0 అని ఉండాలి. లేకపోతే 11 మల్టిపుల్ అయినా ఉండాలి. ఓకేనా. ఇట్లా చేస్తే 11 డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 11కి ఇట్లా ఎవ్రీ ఆల్టర్నేట్ కదా. వెన్ వి కమ్ టు 101 ఇప్పుడు 9కి 99 999 పెట్టాను. 11కి ఆల్టర్నేట్ డిజిట్ అంటే ఇది ఆల్టర్నేట్ 2 డిజిట్స్ 101కి ఆల్టర్నేట్ 2 డిజిట్స్ అంటే ఏంది? ఇప్పుడు 1111 ఆల్టర్నేట్ 2 డిజిట్స్. ఇది ఆల్టర్నేటే కదా, అంతే కదా. ఆల్టర్నేట్ 2 డిజిట్స్ అంటే 11 -11 0. సో ఇది డివిజిబుల్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే 0 వచ్చింది కదా. ట్రై చేద్దాం ఒకసారి. 101 101 ఎంత? 121 సారీ 101. సో 101 0. ఓకేనా. సో ఇది డివిజిబుల్ అవుతుంది. అట్లా ఆల్టర్నేట్ 2 డిజిట్స్తో డివిజిబుల్ అయితే 101 కదా. సరే 1001 ఉన్నది. 1001 అంటే ఆల్టర్నేట్ 3 డిజిట్స్. ఓకేనా. ఆల్టర్నేట్ 3 డిజిట్స్. అండ్ మీరు వన్ థింగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఈ 1011ని 7 × 11 × 13గా రాసుకోవచ్చు. సో 7 × 11 × 13గా రాసుకుంటే ఈ 13కి 11కి 7కి కూడా ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. 13కి 7కి 11కి కూడా ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా. సో ఆల్టర్నేట్ 3 డిజిట్స్ అనేది 1001కే కాదు, 7కి ఇదే రూలు, 13కి ఇదే రూల్. 11కి ఆల్రెడీ ఇంకో రూల్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ ఒక రూల్ చెప్పుకున్నాం మనం.
అది ఉన్నది కాబట్టి మనం 11కి వాడాం బట్ 7కి వాడుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు 343 ఉన్నది, ఆల్టర్నేట్ 3 డిజిట్స్. ఇప్పుడు 343 డైరెక్ట్ డివైడ్ అవుతుంది. ఒక పెద్ద నెంబర్ తీసుకుంటే వెళ్తుంది, పెద్ద నెంబర్ తీసుకుంటే వెళ్తుంది. సరే లెట్స్ ట్రై. ఇప్పుడు 345 ఉన్నాయి. ఇది డివిజిబుల్ అవుతుందా? ఆల్టర్నేట్ 3 డిజిట్స్ డిఫరెన్స్ 345 - 345 0 డివిజిబుల్ అవుతుంది. సరే ఒకసారి నార్మల్గా చేసి చూద్దాం. 345 డివైడెడ్ బై 7 7 4 జా 28 అంటే 65, 7 9 జా 63 అంటే 23 అంటే 7 3 జా 21 అంటే 24, 7 3 జా 21 అంటే 7 3 21. సో 35 5 కిందకి వస్తుంది కదా 35, 7 5 జా 35 0. సో డివిజిబుల్ అవుతుంది. సో అంటే ఆల్టర్నేట్ 3 డిజిట్స్ నెంబర్ 7తో డివిజిబుల్ అయితే, అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టర్నేట్ 3 డిజిట్స్ నెంబర్ 7తో డివిజిబుల్ అయింది అనుకో, ఆటోమేటిక్గా నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సారీ కొంచెం గొంతు బాగాలేదు అందుకే అలా అవుతుంది. ఓకేనా. ఇవి మనకున్న డివిజిబిలిటీ రూల్స్ ఇవి. ఓకే, మనకున్న డివిజిబిలిటీ రూల్స్ ఇవి. డివిజిబిలిటీ రూల్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు యూనిట్ డిజిట్ కనుక్కోవడం ఎలా, పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవడం ఎలా, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా, ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా, దానికి కూడా రూల్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రిమైండర్ థీరం ఉంటుంది. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకొక వీడియో తీసుకొని అందులో మీకు ఏంటంటే ఫ్యాక్టర్స్, ఒక వీడియో మొత్తం మీకు ఫ్యాక్టర్స్ అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎంత, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత, అవన్నీ మీకు ఒక వీడియో మొత్తంలో ఈ ఫ్యాక్టర్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా. మీకు నెంబర్ సిస్టమ్ మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ డివిజిబిలిటీ రూల్స్ మాత్రమే, బేసిక్ మాత్రమే చెప్పిన. ఇవి కూడా వచ్చి ఉండాలి. ఓకేనా. ఇవి వచ్చి ఉంటేనే మనకు ప్రాబ్లం చేయడానికి ఈజీ అవుతుంది. ఓకేనా. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారైతే నేను అనుకుంటున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నేను వాటిని సాల్వ్ చేసి పంపుతాను. ఓకేనా. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. ఓకేనా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా వీడియో కావాలన్నా కూడా చేయండి. మన నెంబర్ సిస్టమ్స్ ఇప్పుడే ఒక బ్రదర్ అడగంగానే చేసిన. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోతాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.